श्रियः कान्ताय कल्याणनिधये निधयेर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। జ్ఞాననిధి ప్రదాతలు మహర్షి మండలికి యోగ పుంగవులకు తత్వవేత్తలకు మహాత్ములకు బ్రహ్మవేత్తలకు సాధు మహాత్ములకు యతీశ్వరులకు పరివ్రాజకులకు సాధు మహాత్ములకు నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు గోమాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచిదానంద స్వరూపుడు సమస్త విశ్వ పోషకుడు భగవంతునకు నమస్కరిస్తూ అధిష్టాన దైవం శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు ప్రణమిల్లుతూ మీ అందరి హృదయ కమలములో ప్రకాశమానుడై ఉన్న పరమాత్మకు నమస్కారాలు. లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నైవెలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షాకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ పరులెవ్వరు తామెవ్వరు పరికింపగనేకమగుడ భావింపరు తత్పరమజ్ఞానములేమిని పరులును నేమనుచు దోచు ప్రాణులకెల్లన్. పరులెవ్వరు దామెవ్వరు పరికింపక ఏకమగుట భావింపరు తత్పరమజ్ఞానములేమిని పరులును నేమనుచు దోచు ప్రాణులకెల్లన్. లోకంలో మానవ ప్రాణులకు కానీ ఇతర జీవులకు కానీ, ఇతర జీవులంటే ఏమున్నాయి, ఇంకా మానవులేక తత్వజ్ఞాన విషయంలో అభివృద్ధి చెందేది, పరమార్థ జ్ఞానంలో సంపూర్ణ జ్ఞానం పొందేటువంటి విధానం మానవ సముదాయము. తత్పరమజ్ఞానములేమిని మానవులకు తత్పరమజ్ఞానం. పరమజ్ఞానం అంటే ఉపనిషత్ జ్ఞానం, పరమజ్ఞానం అంటే ఉపనిషత్తుల సంబంధ జ్ఞానము అని అర్థం. ఉపనిషత్తులు శృతులు అంటారు. భగవద్గీత స్మృతి గ్రంథం. వేదములలో ఉన్నటువంటి యొక్క వాటిని శృతులు అంటారు. వేదాలనే శృతులు అంటారు, వేదాలు అంటారు, సంహితలు అంటారు, మంత్రభాగము అంటారు, ప్రపాఠకాలు అంటారు, సూక్తములు అంటారు అనేది పేరు. శృశ్రవణే అవి వాళ్ళకి వినబడ్డాయి. ఆ ఋషి యొక్క వాణి వినబడింది కాబట్టి యోగ సమాధిలో, అందువల్ల వాటికి శృతులు అనే పదం వాడారు. తర్వాత కాలంలో అవి శిష్యులకు బోధించుకుంటూ వచ్చేవారు. అప్పట్లో లేఖనం లేదు. దాన్ని బాగా శిష్యుడు విని అధ్యయనం చేసుకోవాలి. శ్రవణము మననం చేసుకోవాల్సిందే కానీ అప్పట్లో పుస్తకాలు రూపకంగా మనకున్నట్లుగా తెలియబడదు. అట్లా వినికిడి ద్వారానే ఆ వేదమంతా వాళ్ళు బాగా అధ్యయనం చేసేవాళ్ళు. వాళ్ళల్లో కొంతమంది ఏకసంతాగ్రాహులు ఉంటారు. ఒక్కసారి చెప్తే సారేక దాన్ని పెట్టేటి.
ఏకసంత అంటే అర్థమైంది పదం మీకు. గురువు గారు ఓం శంనో మిత్ర అంటాడు, శిష్యులు దానిని ఓం శంనో మిత్ర ఓం శంనో మిత్ర 2 సార్లు అంటారు. దాన్ని సంత అంటారు. ఆ పలకటాన్ని సంత. ఆ పలికారా వచ్చేసేది. అప్పట్లో అంత మేధ ఉన్నది. ధార్మిక శక్తి, ఇంద్రియ పటుత్వం, వీర్య పటుత్వం, ధార్మిక పటుత్వం, దైవశక్తి, దేహశక్తి అన్నీ ఉన్నాయి ఆ కాలంలో. అవన్నీ ఉన్నప్పుడే సులభంగా గ్రహించే అవకాశం అనేది ఏర్పడుతుంది. రాను రాను తర్వాత కాలంలో అవన్నీ లోపించాయి. కృతయుగాదులలో, కృతాత్రేత యుగాలలో అప్పుడు వేదమంతా ఒకే రాశిగా ఉండేది. అంటే ఒకే సమూహం, వేద సమూహం అంటారు. మంత్రభాగమంతా ఒకే సమూహంతో ఉండేదన్నమాట. అప్పుడు వాళ్ళు అంతా కూడా ఆపసనం పట్టేసేవాళ్ళు అవలీలగా. ఎప్పుడైతే యుగాలు గడిచాయో, ధార్మిక శక్తి లోపించిందో, మరి మానవులలో పటుత్వం లోపించటం, ధార్మిక శక్తి లోపించటం, ఇంద్రియ పటుత్వం లోపించటం అన్నీ కూడా పోయే కొద్దీ ఇక తర్వాత మంత్రభాగాన్ని ధారణ చేసే సామర్థ్యం లేదు. కాబట్టే వేదవ్యాసులు ఏం చేశారంటే ఆ మంత్రభాగాలను డివైడ్ చేశారు. శాఖోపశాఖలుగా వాటిని వేరు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖను ఆయన బోధించేవారు. అట్లా ఋగ్వేదం యొక్క సంబంధ మంత్రాలు ఋగ్వేదంగా, యజుర్వేద సంబంధ మంత్రాలని యజుర్వేదంగా, సామవేద సంబంధ మంత్రాలని సామవేదంగా వేరు చేసి ఈ మూడు వేదాలలో చేరకుండా ఉన్నటువంటి యొక్క మంత్రాలని ఒక పక్క పెట్టి దాన్ని అధర్వణ వేదము అని చెప్పి అన్నాడు. ఈ అధర్వణ వేదము యజ్ఞాలలో స్థానం వాటికి లేదు. దాన్ని బ్రహ్మస్థానము అంటారు. యజ్ఞములలో ఈ మూడే వినియోగిస్తారన్నమాట. అందువల్ల హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు ముగ్గురే ఉంటారు ఋత్వికులు యజ్ఞం చేయటానికి. అట్లా తర్వాత కాలంలో ఇదంతా కూడా విభజన చేయడం జరిగింది. ఇక రాను ఏమైపోయిందంటే ఈ మానవులు ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత ఇంకా మానవ శక్తి అంతా పోయింది. అలసులు మందబుద్ధి బలు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు జేయజాలరీ కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలువడు ఆత్మకు శాంతి మునీంద్ర జప్పవే. అలసులు ఈ కలియుగ మానవులు. ఈ కలియుగం వచ్చిన తర్వాత ఈ మానవులు ఏమైపోయారయ్యా అంటే అలసులు. మొదటి వారి యొక్క స్టేటస్ అను. అలసులు అంటే అలసట, ఒకటే ఆయాసం. కాస్త అమ్మగారు ఇల్లు చిమ్మిందా అంటే పడుకోవాల్సిందే. ఏం పనులు చేయలేరు, ఎత్తి పెట్టలేరు, నడిచే శక్తి కూడా పుల్లే శాంతం. ఇక ఆటోలు, కార్లు, గీర్లలో పోవాల్సిందే కానీ ఇంట్లో నుంచి బయటికి రావడమే ఘనం. పూర్వకాలం చూడండి, మీ తాతల కాలం అయితే అప్పుడు ఎక్కడో ఉండే కోర్టులు. మనకి ఆంధ్ర ఇడపడక ముందు చెన్నైలో మొత్తం అంతా చెన్నైలే కమాండ్గా ఉండేది కదా. కోర్టుకు పోవాలంటే అప్పుడు బస్సులు లేవు, ఏమీ లేవు, నడుచుకుంటూ పోయేవాళ్ళు. అప్పుడు ఏమున్నాయండి, లారీలో బస్సులు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి. 50 ఏళ్ళకు పూర్వం పోతే మరి పటుత్వంగా, శక్తివంతముగా పన్నులు ఊడేవి కాదు, కన్ను చూపు తగ్గేది కాదు, జుట్టు ఊడేది కాదు. తల బాగా చుట్టి తాతగారు బస్తా కూడా అవతల పారేశాడు ఆ పన్ను. అమ్మగారు కూడా బ్రహ్మాండంగా శక్తివంతంగా ఉండేది. ఎందుకంటే దంపుడు బియ్యం అప్పుడు స్వయంగా బియ్యం దంచుకోవాలి. ఆ పొట్టు ఉంటుంది, దంచిన తర్వాత ఆ పొట్టుతో తినేవాళ్ళు కాబట్టి శక్తి బాగా ఉండేది. ఇప్పుడు మనకేమైపోయింది, పాలిష్ తెల్లగా నిగనగలాడుతూ ఉండాలన్నమాట. పైన ఉన్నటువంటి శక్తి అంతా మొత్తం దూసి పారేసేసాం, తెల్లగా ఉండాలి. ఆ తర్వాత కడిగేసాం, పోయే. వండి వార్చాం, పోయే. ఇంకేముంది దాంట్లో శక్తి? ఇంకేం శక్తి ఉంటుంది?
అప్పట్లో మామూలుగా ఉన్న ఎరువులు, పేడ ఎరువు ఉంటుందిగా గోవులది, అలాంటి ఎరువులు వేసి పండించేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కెమికల్స్ కదా వాడేది. అప్పుడు 6 నెలల పంట ఏదో ఉండేది, ఇప్పుడు 3 నెలలకే పంట వచ్చేయాలి. శక్తి ఆడని చెప్పండి. తినేటువంటి యొక్క అట్లంతా ఎరువులు, తర్వాత కల్తీలు, తినే అన్నీ కూడా అలసులు మందబుద్ధి బలు. మందబుద్ధి, బుద్ధి అంతా కూడా మందగించిపోయింది. ఏమైనా చదివామా జ్ఞాపకం ఉంటుందా అని చెప్పనంటే ఉండదు. పని ఎన్న విషయాలు జ్ఞాపకం ఉంటాయా అని చెప్పనంటే, ఉపన్యాసం ఎట్లా ఉందాయా స్వామిగారిది? బ్రహ్మాండంగా ఉందాయా. ఒక్క వ్యక్తి లేచాడు అసలు అయిపోయేదాకా. అది సరేనా, ఇప్పుడు నాకు వచ్చే అవకాశం లేకుండా పోయింది, ఇది పనులు పడి. ఎట్లా ఉంది ఉపన్యాసం? అసలు జనం చూస్తే ఇసుకేస్తే రాలదు, అట్లా వచ్చా. అదేనాయా ఉపన్యాసం ఎట్లా ఉన్నది? ఒక్కరు లేగవాలా అంటే అది ఎట్లా ఉంది ఉపన్యాసం? ఇసుకంస మాకవాయా, పో అక్కడ స్వామి ఉన్నాడు, పో ఇనుకో. చెప్పింది జ్ఞాపకం లేదు. ఏమి గడప దాటామా అంటే మొత్తం స్వామిగారికి అప్పచెప్పేయటమే. ఏం చెప్పారు ఉపన్యాసం అని చెప్పానంటే ఏం చెప్పారు? బ్రహ్మాండంగా ఉంది అంతే. అలసులు మంద బుద్ధి బలు అల్పతరాయువులు. అల్పతరాయువులు, ఆయుస్సు తగ్గిపోయింది బాగా. పూర్వకాలం అంటే ఎంతకాలం జీవించే, 100 ఏళ్ళు జీవించినా కూడా శక్తి తరిగేదా? ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయా అంటే 100 ఏళ్ళు వచ్చినట్లే ఈ కాలానికేక. 50 ఏళ్ళు పూర్తయ్యాయి అని చెప్పనంటే వాడు 100 ఏళ్ళు వచ్చినట్లు లెక్క ఈ కాలం ప్రకారంగా. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు. ఉగ్రవ్యాధులు, భయంకరమైనటువంటి యొక్క వ్యాధులు అన్నాడు. ఈ కలియుగంలో వచ్చే వ్యాధులు ఎలాంటి వ్యాధులయ్యా అంటే భయంకర వ్యాధులు. క్యాన్సర్లు ఏంటి చెప్పండి, అవి పోతాయా వస్తే? ఆ విధంగా మరి కొన్ని వ్యాధులు అయితే బంధువుల్లాగా చూసిపోతూ ఉంటాయి. ఎట్లా ఉన్నావా, ఏమిటి, ఈ మధ్య కనపడలేదు అన్న లెక్కలో కొన్ని వ్యాధులు బంధువుల్లాగా వచ్చి పలకరించి 2 పూటలు 3 పూటలు ఇంట్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని వ్యాధులైతే పోవు. అరే నువ్వు పోయేవాడివేగా, ఇంకా నేను పోయేదేముంది, ఇంకా నువ్వు పోవా, ఇద్దరం కలిసి వెళ్దాం అనే లెక్కలో బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, ఇలాంటి కొన్ని ఉన్నాయి వ్యాధులు. అవన్నీ కేటగిరీ అన్నమాట. అలాంటివి కనుక వస్తే అవి పోయే లెక్కలో ఉండవు. అవి రావటమే తప్ప వాడు పోవటం వాడికి తెలియదు. 1 వే. ఎట్లా అభిమన్యుడు లోనకు పోవటమే కానీ బయటికి రావటం తెలియదో, ఈ వ్యాధులకు కూడా దేహంలోకి పోవటమే కానీ బయటికి పోవటం. ఉగ్రరోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములెవ్వియు జేయజాలరి కలియుగ మందు మానవులు అని వేదవ్యాసుల వారు ఆనాడే గుర్తించాడు. కనుక మనకు సరళంగా ఉండేటువంటి యొక్క అంశములుగా చక్కటి జ్ఞానబోధంతా కూడా అందించారు. తత్పరమ జ్ఞానములేమిని. ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. మీకు జ్ఞానం పట్ల అపేక్ష ఒకవేళ ఉన్నట్లయితే పురాణాలు అంటే అవి దేవతా సంబంధ కథలు అదనమాట. విష్ణు పురాణంలో విష్ణువు గురించినటువంటి అంశాలు ఉంటాయి. శివపురాణంలో శివుని యొక్క సంబంధ అంశాలు ఉంటాయి. దేవీ భాగవతంలో అమ్మవారి గురించిన అంశాలు ఉంటాయన్నమాట. ఇట్లా ఆయా దేవత మూర్తుల దివ్య విభూతులు, వారి యొక్క మహిమలు, వారి యొక్క గొప్పతనం అంతా కూడా పురాణ భాగాలలో చెప్పడం జరుగుతుంది. మరి ఆ పురాణాలని అధ్యయనం చేసినట్లయితే పుణ్యం వస్తుంది. ఆయా దేవతలని ఆరాధించినట్లయితే మనకున్న కష్టాలు, సమస్యలు, దుఃఖాలు ఇలాంటివి పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మోక్షం మాత్రం రాదు అన్నారు. బ్రహ్మజ్ఞాన వినా మోక్ష ఇది వేదాంత డిండిమః. బ్రహ్మజ్ఞాన వినా మోక్ష. మోక్షం ఎట్లా వస్తుందయా అంటే బ్రహ్మజ్ఞానం వల్ల. కాబట్టి సమస్త మానవ జాతిని తరింపచేయాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే
శ్రీకృష్ణావతారముగా వచ్చి లోకానికి భగవద్గీత జ్ఞానాన్ని అందించాడు. భగవద్గీత అంటే ఏమిటి? జ్ఞానం. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, అది బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం. నీకు తరించాలన్నటువంటి యొక్క అపేక్ష హోయాలు ఉండి ఉన్నట్లయితే ఉపనిషత్తులనే అధ్యయనం చేయాలి, భగవద్గీతనే అధ్యయనం చేయాలి. ఏదన్నా కాలక్షేపం కావాలని చెప్పి అన్నట్లయితే, కాలక్షేపం అంటే ఏంటి అర్థం అసలు? కాలమును క్షిపతి విసిరివేయటం, క్షిపణి అంటారు. ఆ పొడవు నడిపేవాడు క్షిపని పట్టుకుని ఇట్లా అంటూ ఉంటాడు, అది ముందుకు పోతుంది పొడవు అన్నమాట. కాబట్టి క్షిపతి అంటే విసిరివేయటం. క్షిపతి అంటే సంస్కృతంలో విసిరివేయటం, కాలాన్ని విసిరివేయటం. కాలం అంటుంటారు మన వాళ్ళు కూడా, ఏం పొద్దుపోవటం లేదే అంటూ ఉంటారు. ఏం కాలం గడవటం లేదే, పొద్దుపోవటం లేదే. అసలు అర్థం ఏంటి దానికి తెలుసా? పొద్దుపోవటం లేదే అని చెప్పానంటే నాకు ఇంకా చావు రాలేదే అని చెప్పిన అర్థం. పొద్దుపోతే ఏమవుతుంది? కాలం గడిస్తే ఏమవుతుంది? చావు ముందుకు వస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు షష్ఠీ పూర్తి అని చేసుకుంటూ ఉంటాం. చేసుకున్న వాళ్ళు ఉంటే సంతోషం, ఇక అనుకోమాకండి. చేసుకోబోయే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటే చేసుకోండి, నాకే అభ్యంతరం, సంతోషం. షష్ఠీ పూర్తి అని చెప్పని ఒక భావంతో మనం బంధువులు, స్నేహితులు, మరి కొడుకులు, కోడలు అందరి యొక్క సమక్షంలో వైభవపేతంగా కార్యక్రమాన్ని నిర్వర్తింపజేసుకుంటాం. ఏమిటయ్యా అంటే నాకు 60 ఏండ్లు వచ్చాయి అని చెప్పని అంటారు. వాస్తవికంగా 60 ఏండ్లు రాలా, 60 ఏండ్లు పోయా. వచ్చాయా పోయాయా? ఏమి 60 ఏండ్ల ఆయువు పోయింది. ఇంకెంత ఉందో దాంట్లో లేక ఆ ఖాతాలో 60 ఏండ్లు తీసేస్తే ఇంకెంత ఉందో దాంట్లో ఖాతాలో. కాబట్టి మనకు మృత్యువు సన్నిహితమవుతున్నది. సన్నిహితే మృత్యు, రోజు రోజుకి మృత్యువు దగ్గరికి వస్తూ ఉన్నది. కాలం తరిగిపోతూ ఉన్నది, ఆయువు కరిగిపోతూ ఉన్నది, మృత్యువు దగ్గరికి పోతూ ఉన్నాము. కాబట్టి అప్పుడైనా మనం కొంచెం షష్ఠీ పూర్తి చేసుకునైనా, అయ్యా 60 ఏండ్లుగా ఏదో జీవితాన్ని జీవించాను, మా యొక్క బంధువులు, భార్య, బిడ్డలు అందరి సహకారంతో ఆరోగ్యకరంగా, భగవద్ అనుగ్రహంతో ఆరోగ్యకరంగా, ప్రశాంతంగా, ఎలాంటి యొక్క బాధలు లేకుండా 60 ఏండ్లు జీవితాన్ని అట్లాగా నడుపుకుంటూ వచ్చాను. కాబట్టి కాలం చాలా అయిపోయింది, అందువల్ల ఇక మీరు మీ సంసార వ్యావకేషణ మీరు పెట్టుకోండి, బాధ్యతలు మీరు తీసుకోండి అని చెప్పి ఆయన ఆ సందర్భంలో సతీ సమేతంగా మరి బయలుదేరి ఏదైనా ప్రశాంతమైనటువంటి యొక్క ఆశ్రమంలో నివాసంగా ఉంటామో, లేక తనకున్నటువంటి యొక్క ప్రదేశం ఎక్కడ ప్రశాంతంగా దూరంగా, వాళ్ళకు దూరంగా ఒక కుటీరాన్ని నిర్మాణం చేసుకుని వానప్రస్థాశ్రమంగా ఉండటమో చెయ్యాలి. ముఖ్యంగా ఏడండి మా ముద్దు మనోడికి పుట్టలేదు, వాడు పుట్టాక వాడు చూసి బారసలు అయిన తర్వాత, వాడు కొంచెం వయసు వచ్చిన తర్వాత, ఉపనయనం చేసిన తర్వాత, వాడు సంబంధం చూసిన తర్వాత, వాడు పెళ్ళి అయిన తర్వాత, వాడు బిడ్డ పుట్టిన తర్వాత. కనుక మన కాలం మనం వాడుకోవాలి. కొంతైనా జీవితంలో మనకున్నటువంటి సమయం అంతా కూడా ఇటు సంసారం అని, బిడ్డలని, వాళ్ళ పోషణ అని, వ్యాపారం అని, ఉద్యోగం అని, వ్యవసాయం అని, మన జీవితం యొక్క సంబంధ కాలాన్ని హెచ్చించి ఖర్చు చేశాం. మన ఆయువంతా ఖర్చు చేశాం. మరి ఈ ఆయువంతా అట్లా పోవాల్సిందేనా? ఇక మన కోసం, మన యొక్క అభివృద్ధి కోసం, మన యొక్క తరింపు కోసం, మన జ్ఞానం కోసం, మన యొక్క ఆత్మోన్నతి కోసం మనం కాలాన్ని వినియోగించుకునే విధానం లేదా? ఇట్లాగే పోతే ఇంకేమిటిక? ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం ఏతత్తు పశుభి నరాణం అన్నాడు ఉత్తర గీతల పరమాత్మ. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం ఏతత్తు పశుభి నరాణం. అందుచేత మరి మనం కొంత మన కాలాన్ని, మనకు పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క కాలం, మన ఆయువు ఉందంటే ఆ ఆయువుని నువ్వు కొంటావా? కొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదే.
కాబట్టి అమూల్యమై ఉన్నటువంటి యొక్క భగవంతుని ద్వారా ప్రాప్తమైనటువంటి యొక్క జీవితము, పరమాత్మ ద్వారా ఇవ్వబడ్డటువంటి యొక్క కాలం అనే ధనాన్ని మనం కొంత మన కోసమైనప్పుడు కూడా మనం దాన్ని వినియోగింపజేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తత్పరమజ్ఞానములేమిని, పరమజ్ఞానం అని చెప్పంటే ఇక్కడ ఉపనిషత్తుల యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానము. మొత్తం ఉపనిషత్తులు 108 అన్నారు. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, దశోపనిషత్తులుగా శంకరాచార్యుల వారు వాటిని వేరి వాటిలో నుంచి 108 ఉపనిషత్తుల నుంచి ఆయన, ఎందుకంటే అన్ని ఉపనిషత్తులు చదవాలంటే వీళ్ళకి ఓపిక ఉండదు. కనీసం 10 అయినా చదవగలిగితే దానివల్ల మంచి జ్ఞానం పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి భావనతో శంకరాచార్యుల వారు దశోపనిషత్తులను ఆయన కేటాయించి వాటికి మాత్రమే భాష్యం రాశాడు. తర్వాత కాలంలో రామానుజాచార్యులు కావచ్చు, మధ్వాచార్యుల వారు కావచ్చు, నింబార్క కావచ్చు, ఇంకా అనేక మంది మహాత్ములంతా కూడా ఆ మార్గాన్ని అనుసరించి భాష్యం రాశారు. బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు, ఉపనిషత్తులకు ఈ మూడింటిని కలిపి చెప్పారు. ఏమని? ప్రస్థానత్రయము అంటారు. ప్రస్థానత్రయము, త్రయం అంటే 3. ప్రస్థానం అంటే జీవుడు ఏ యొక్క స్థానానికి పోయిన తర్వాత యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ జీవుడు ఏ యొక్క స్థానానికి పోయిన తర్వాత తిరిగి మరలా జన్మకు రాడో అలాంటి పరంపదాన్ని పొందింపజేసేటువంటి భాగములు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రములు మొత్తం 4 అధ్యాయాలు, 16 పాదాలు, 192 అధికరణాలు, 550 సూత్రాలు. అద్భుతంగా ఉండేటువంటి గ్రంథం అది. దాంట్లో పోవాలంటే చాలా అవగాహన ఒకటి ఉండాలి. కనీసం ఉపనిషత్తులన్న ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్యాలను కొంచెం పారాయణం చేయండి. మహాత్ములు వస్తే ఆ ఉపనిషత్తుల మీద కొంచెం చెప్పించుకుంటే పరమజ్ఞానము, చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి వస్తుందన్నమాట. మహాత్ములంతా యాజ్ఞవల్కి కానీ, వశిష్ఠుడు కానీ, వ్యాసుడు కానీ, శుకుడు కానీ అందరు మహాత్ములు బోధించిందంతా కూడా ఈ పరమజ్ఞానమే. ఎందుకంటే పురాణ భాగాలు ఉన్నాయి. పురాణ భాగాలలో ఆ దేవతా సంబంధ కథలు ఉంటాయి. ఎక్కువ శాతం ఉన్నది ఏమిటంటే ఈ యొక్క జ్ఞానము అన్నమాట. శ్రీ మహావిష్ణువు గురించి బోధించే గ్రంథం విష్ణు పురాణం. పరమశివుణ్ణి గురించి బోధించేటువంటి యొక్క పురాణ గ్రంథం శివపురాణం. బ్రహ్మదేవుని గురించి బోధించేటువంటి పురాణ గ్రంథం బ్రహ్మపురాణం. అమ్మవారి గురించి బోధించేటువంటి యొక్క గ్రంథం దేవీ భాగవతం. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క గ్రంథమే ఉందన్నమాట. విన్నారా? పరమశివునికి శివపురాణం, విష్ణుదేవునికి విష్ణు పురాణం, అమ్మవారికి దేవీ భాగవతం, బ్రహ్మదేవునికి బ్రహ్మపురాణం ఇట్లా ఉన్నాయి కదా. మరి మన గురించి ఏమన్నా ఉన్నాయే గ్రంథాలు? శివుని గురించి ఉన్నది, విష్ణువు గురించి ఉన్నది, అమ్మవారి గురించి ఉన్నది, కృష్ణుని గురించి దశమస్కందం ఉన్నది. మరి ఇట్లా దేవతల గురించి ఆ గ్రంథాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క గ్రంథం చొప్పున మన గురించి ఏమన్నా ఉన్నాయా గ్రంథాలు? మన గురించి 108 ఉపనిషత్తులు, మన గురించి భగవద్గీత, మన గురించి బ్రహ్మసూత్రాలు, మన గురించి యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు గల యోగ వాసిష్టం మన గురించి, నైష్కర్మ్య సిద్ధి మన గురించి, వేదాంత పంచదశి మన గురించి, వివేక చూడమని మన గురించి, ఆత్మబోధ, తత్వబోధ, మనీష పంచకం, కాశీ పంచకం, నిర్వాణ షట్కం, విజ్ఞాన నవక, వృత్తి ప్రభాకరం, వృత్తి రత్నావళి, వృత్తి చంద్రోదయము, చిత్సుకి, ఎన్ని గ్రంథాలు. ఈ మొత్తం కూడా ఉన్నది ఎవరి కోసం, ఎవరి గురించి అంటే నీ గురించి. నేను నీవెవరో చెప్పటానికి, నీ తత్వం తెలియజేయటానికి, నిన్ను ఉద్ధారకత పొందింపజేయటానికి ఇన్ని గ్రంథాలు మహాత్ములంతా రచించింది మన గురించి అన్నమాట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృష్ణ పరమాత్మ కూడా మన గురించే
భగవద్గీత రూపకంగా ఆయన అందించాడు. అది పరమజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది తత్పరమజ్ఞానము అని చెప్పని అంటారు. అది మనకేంటంటే ఎవరి గురించో విని అలవాటైపోయింది జీవితంలో. వాడేమిటండి వాడా అని ఆరంభం చేస్తే ఒక గంట, అసలు నీకేం సంబంధం లేదు, ఆయన పాటికి ఆయన ఏదో జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత అసలు మనకు సంబంధించింది కాదు. మనం ఎవరి గురించి కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఇట్లా అంటాం కదా, ఇవి ఇట్లా అంటాయి. ఒక ఏలు చూపించండి, మిగతా ఈ బొట్టలు అంటుంది, ఒరే నీ పక్క చూసుకో, 1 2 3 నీ వైపు ఉన్నాయని చెప్పేసి. అందులో ఎదుటి వారిలో తప్పులు నీకు కనబడతాయి, నీ వైపు చూసుకుంటే తట్టెడు తప్పులు కనబడతా ఉంటాయి. అందుచేత మనం ఏంటంటే ఈ లోకం గురించి, లోకంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకునే కథల అంశాలు బాగా అలవాటైపోయింది. కాబట్టి ఎవరి గురించో చెబితే వినే విధానాల్లో మనం అలవాటైపోయి ఉన్నాం కనుక మన గురించి మనకు బోధిస్తే ప్రధానంగా నిద్ర వస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే వేదాంతము అన్నాం అనుకోండి, ఇక అంతే, ఇక మెల్లగా నిద్రపోతారు. తెలుసుకోవాల్సింది తన గురించి. తత్పరమజ్ఞానములేమిని పరులునునే మనుచు దోచు ప్రాణులకెల్లన్. తత్పరమజ్ఞానములేమిని పరులునునే మనుచు దోచు ప్రాణులకెల్లన్. నేను వేరు వాళ్ళు వేరు అనే భావమంతా కూడా ఉపనిషత్ జ్ఞానం లేకపోవటం వల్ల అన్నాడు. అదే ఉపనిషత్ జ్ఞానం కలిగిందనుకోండి, దాంట్లో వచ్చే జ్ఞానం ఏమిటి? అందరూ కూడా ఒకే ఒక్క స్వరూపమై ఉన్నారు. దేహాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఆ దేహాలలో ఉన్నటువంటి ఒక చైతన్యం ఒకటే. ఉపాధులు వేరు కానీ ఉపహిత చైతన్యం ఒకటే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ శ్వపాకే చ పండితా సమదర్శన. పరమాత్మ అంటాడు పండితా సమదర్శన. అర్థమైందా? పండితా సమదర్శన అని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. మీ ఇంటికి అయ్యవారు వస్తారనుకోండి, అయ్యవారు వస్తే మీరు కుర్చీ వేసి కూర్చోబెడతారు. వేద పండితుడు ఘనాపాటి అన్నప్పుడు ఆ వేదవేత్త మీ ఇంటికి వచ్చినప్పుడు సగౌరవంగా మీరు అక్కడ మరి కుర్చీ వేసి కూర్చోబెడతారు. ఆయనకి ఏదో నమస్కారం చేస్తారు, పొలం తృణం ఏదో పెట్టి నమస్కారం చేసుకుంటారు. ఇంతలో ఒక గోవు వచ్చిందనుకోండి, అప్పుడేం చేస్తారు? ఆ గోవుకు కూడా లోనకు ఆహ్వానం చేసి ఓ పేటేసి కూర్చోబెట్టి ఓ పూలమాలేసి గంధం పోసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేస్తాం లేదా? ఇంతలో ఒక ఏనుగు వచ్చిందనుకోండి, ఏనుగును కూడా లోపల తీసుకొచ్చి ఓ పెద్ద పీట కొట్టేసి దాన్ని కూర్చోబెట్టి పూలమాలేసి కుంకుమ బొట్లు పెట్టి ఈ బుద్ధి రాసి ఒక పూలమాల వేస్తామా? ఇంతలో శునకం వచ్చిందనుకోండి, ఆ శునకానికి కూడా గీతా శ్లోకం విన్నాంగా మనం, విద్యావిన సంపన్న అని చెప్పేసి అని. సమదర్శన అనే భావంతో ఆ శునకాన్ని కూడా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి దానికి కూడా కాస్త పేటేసి కూర్చోబెట్టి పూలమాలేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం పెడతాం లేదా? చండాలుడు వచ్చాడు, నాయన నువ్వు కూడా రా, ఆయన కూడా పిలిచి లోపలికి చేస్తాం లేదా? చేస్తాం అసలు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శన. సమంగా చూడాలా వద్దా? చూస్తారా? అయ్యవారు వచ్చారు, కూర్చోబెట్టావు. గో వచ్చింది, కూర్చోబెట్టావు. ఏనుగు వచ్చింది, కూర్చోబెట్టావు. శునకం వచ్చింది, కూర్చోబెట్టావు. పూజ చేస్తారా? కాబట్టి పరమాత్మ చెప్పింది ఏమిటంటే సమదర్శన అన్నాడు, సమవర్తిన అనలా. సమవర్తిన అంటే అన్ని జీవుల పట్ల సమంగా వర్తించాలి, వర్తన చెప్పలా అని చెప్పింది ఏమిటి? సమదర్శన, దర్శించు అన్నాడు. సమవర్తిన, ఆ వర్తనం ఎప్పుడు వస్తుందంటే అవధూతలు ఉన్నారే, అది వాళ్ళకు వస్తుంది. అవధూత స్థాయికి పోయిన తర్వాత
వాళ్ళకి పశువులని మృగాలని వీళ్ళని వాళ్ళని చెప్పి ఏమి లేదు. మృగాలలో మృగముగా, పశువుల్లో పశువుగా, పక్షులలో పక్షిగా ఆయన చేరిపోతాడు. వాటిల్లో ఆయన కూడా ఉండిపోతాడు. దేహాభిమానం ముఖ్యంగా ఉండదు. నిరంతరముగా బ్రహ్మావలోకనం చేస్తూ ఉంటాడు. సముడై యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటివోవా మహాప్రీతిన్ ఓహో కుమారయనుచుం వ్యాసుండు జీరంగా వృక్షములున్ తన్మయ తన్ ప్రతిధ్వనులు జక్కంజేసే మున్నట్టి భూతమయును మృక్కెదా బాదరా ఇంతపో ధన్యాగ్నిన్ ధీమనిన్. భాగవతంలో శుకభగవానుడు ఎట్లా ఉన్నాడని చెప్పిన సముడై యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి వంటివోవా. ఆ శుకునికి శుకుడు గోచియులేక దేహం మీద వస్త్రం కూడా లేకుండగా ఆ బ్రహ్మభావనతో పోతూ ఉంటే అట వేదవ్యాసుల వారు పుత్రుని యందు పుత్రేచ్ఛ పోక హాశుక హాశుక అని చెప్పని పిలుస్తూ ఉంటే ఆ శుకునికి బదులుగా తన్మయ తన్ వృక్షములు తన్మయ తన్ ప్రతిధ్వనులు చేసి అన్నాడు. వృక్షములు తన్మయ తన్ ప్రతిధ్వనులు జక్కం చేసి ఆ శుకుడు ఓయ్ అని చెప్పనాల్సింది పోయి ఆ శుకునికి బదులుగా ఆ వృక్షములు పర్వతాలే ఓయ్ ఓయ్ అని చెప్పి అంటున్నాయట. ఎందుకని చెప్పనంటే అన్ని పదార్థాలలో తానే వ్యాపకమై ఉన్నాడు. చైతన్య రూపముగా తానే వ్యాపకమై ఉన్నాడు కాబట్టి ఆయనకు బదులుగా అవన్నీ కూడా అంటున్నాయట. ఇంతలో ఆడొక పెద్ద కొలనుంటే ఆ కొలనులో దేవకన్యలు దేవకాంతలు వచ్చి వ్యవస్థులై స్నానం చేస్తూ ఉన్నారు. మరి ఆ శుకుడు పోతూ ఉంటే వాళ్ళు కూడా మర్చిపోయి వాళ్ళు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియకుండా మర్చిపోయి ఆయన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు ఎప్పుడైతే వెనకాల వ్యాసుడు హాశుక హాశుక అని చెప్పుకొని వస్తూ ఉన్నాడో ఆ శబ్దాన్ని వినగానే వాళ్ళందరికీ స్పృహలు వచ్చాయి. స్పృహలు వచ్చి సిగ్గు కలిగి గబగబా ఒడ్డుకుపోయి వాళ్ళు శుకములు ధరించి వస్త్రాలు ధరిస్తే వ్యాసునికి సిగ్గేసింది. వాళ్ళు సిగ్గుబడి బయటకు వచ్చి బట్టలు ధరిస్తే అది చూసి వ్యాసునికి ఆయనకి సిగ్గేసింది. ఏమిరా మా వాడు వయసులో ఉన్నాడు, కుర్రవాడే ఉన్నాడు, దిగంబరుడే ఉన్నాడు, వాడిపోతూ ఉంటే అట్లాగే చూస్తున్నారు వీళ్ళు. నేను ముసలోన్నాయి గడ్డం మెరిసి మీసాలు మెరిసి జుట్టు మెరిసి వయసు ఉడిగి వృద్ధాప్యంలో ఉన్నటువంటి యొక్క నన్ను చూసి వాళ్ళు సిగ్గుపడటం ఏమిటి? మావాడంటే వాడు యువకుడు, కుర్రవాడు, పైగా దిగంబరుడుగా ఉన్నాడు. మరి దిగంబరుగా పోయేవాళ్ళు వీళ్ళు అట్లాగే ఉండి అట్లా చూస్తూ ఉన్నారు. నేను రాగానే వీళ్ళు సిగ్గుపడి బట్టలు ధరించారే అని చెప్పని ఆయన పాపం వ్యాసుడు మనసులో బాధపడ్డాడు. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. ఏమ్మా మావాడు కుర్రవాడు వయసులో ఉన్నాడు, వాడు దిగంబరుడుగా పోతూ ఉంటే మీరు ఎట్లా చూస్తూ ఉన్నారే, నేను రాగానే మరి బట్టలు ధరించారు మీరు అని చెప్పి అడిగితే, అయ్యా ఆయన విజాతి, నువ్వు స్వజాతి. హాశుక అనేటువంటి యొక్క వ్యామోహం నీకు ఇంకా పోలా, పుత్రవాత్సల్యం ఇంకా నీకు పోలా, వాడికి ఏమీ లేదు. సముడై యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటివోవా సముడై అన్నాడు. ఆ పదం చాలా గొప్ప పదం అది. సముడై, సముడై అంటే బ్రహ్మమై, సమ అంటే బ్రహ్మం. నిర్దోషం హి సమం బ్రహ్మ, గీతారో అధ్యాయం. నిర్దోషం హి సమం బ్రహ్మ, సమ అంటే బ్రహ్మం. సమదర్శన, బ్రహ్మమును దర్శించటం. అందుచేత బ్రహ్మమైపోతూ ఉన్నాడు. వాడికి మన లోకం లేదు, మన యొక్క ఆలోచన లేదు, మన యొక్క దృష్టి లేదానికి, కేవలం బ్రహ్మభావనతో పోతూ ఉన్నాడు. అందువల్ల ఆయన ముగ్గిపోయిన పండు, నువ్వు ఇంకా పచ్చితో ఉన్న పచ్చికాయ అన్నట్లుగా చెప్తారు. కాబట్టి తత్పరమజ్ఞానము, ఆ పరమజ్ఞానాన్ని పొందినప్పుడు ఉన్నదే అంతా కూడా పరమాత్మయే, అంతా కూడా బ్రహ్మమే, అందరూ కూడా బ్రహ్మస్వరూపులే అనేటువంటి భావనగా ఏ ప్రాణికి కూడా అపకారం చేసేటువంటి తలంపు అనేది వచ్చే అవకాశం లేదు.
తత్పరమజ్ఞానములేమిని పరులును నేమనుచు దోచు ప్రాణులకెల్లన్ పరులును నేమనుచు దోచు. వాళ్ళు వేరు నేను వేరు. ఎప్పుడు వస్తుంది? ఈ దేహ సంబంధ భావం ఉన్నప్పుడు వాళ్ళు వేరు నేను వేరు అనే భావం వస్తుంది. తత్పరమజ్ఞానం పొందినట్లయితే ఉపాధులు వేరే కానీ ఉన్నటువంటి యొక్క వస్తువు ఒకటే. విద్యావనయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. దేహాలు వేరువేరుగా ఉన్నాయి. బ్రాహ్మణ దేహం ఉత్తమ దేహం, గోవు దేహం దాదాపు ఉత్తమ దేహం, ఏనుగు దేహం కొంచెం రజోగుణ దేహం, శునక దేహం తమోగుణ దేహం. అనగా లోకంలో అన్ని దేహాలు కూడా సాత్విక దేహాలు కొన్ని ఉంటాయి, సాత్వికవంతపు దేహాలు కొన్ని ఉంటాయి, రాజసిక సంబంధ దేహాలు కొన్ని ఉంటాయి, తామసిక సంబంధ దేహాలు ఉంటాయి అన్నమాట. అది చెప్పిన 3 దాంట్లో వస్తాయి. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి సాత్విక సంబంధ జీవులుగా భావించాలి. కరి ఏనుగా అది రాజసిక సంబంధ ప్రాణి, శునకము చండాలుడు తామసిక సంబంధ ప్రాణి. కాబట్టి ఈ యొక్క 3 గుణాలతో మిళితమై ఉన్నట్టు 3 గుణాలకు నిర్మాణమై ఉన్నటువంటి దేహాలు విశ్వంలో ఉన్నాయి. ఏమి ఈ యొక్క త్రిగుణముల యొక్క సంబంధం కలిగే యొక్క దేహాలైతే ఉన్నాయో ఆ దేహాలలో ఆత్మ మాత్రం అనుస్యూతంగా ఏకంగా ఒకటే ఉన్నది అన్నమాట. కాబట్టి అలాంటి పరమాత్మ జ్ఞానం అధిష్టాన భావం బ్రహ్మజ్ఞానం పొంది ఉన్నటువంటి వానికి ఉంటుంది. కేవలం ఆరోపిత సంబంధ భావన కేవలం పైన ఉన్నటువంటి యొక్క దేహములు మాత్రమే చూసేటువంటి యొక్క భావన బ్రహ్మజ్ఞానం లేకుండా ఉన్నటువంటి సామాన్య జీవితాన్ని జీవించేటువంటి యొక్క వాళ్లకు ఈ ఉపాధులు చూసే భావన వాళ్ళకి ఉంటుంది. ఉపహిత చైతన్యం బ్రహ్మ భావన, ఉపాధి భావన సామాన్యులకు ఉండే భావన. ఒక అతనికి బాగా ధనవంతుడు ఒక కేజీ బంగారం తీసుకువెళ్ళి కంసాలి వద్ద ఒక పావు కేజీ బంగారంతో వినాయక స్వామిని, ఓ పావు కేజీ బంగారంతో పీఠస్వామిని, ఓ పావు కేజీ బంగారంతో ఇలుక స్వామిని, ఓ పావు కేజీ బంగారంతో గొడుగు స్వామిని 3 చేయించుకున్నాడు. ఊరేగింపుగా దాన్ని తీసుకువచ్చి తన గృహంలో ఈశాన్య భాగంలో ప్రతిష్టాపన చేసుకున్నాడు. చక్కగా స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. మరి ఎక్కడ బేసుకుందో ఏం బేసుకుందో నష్టాలు ఆరంభమయ్యాయి. ఉన్న ఆస్తులన్నీ కర్పూరహరితలాగా కరిగిపోయాయి. చివరికి అప్పుల పాలు కావటం అయిందన్నమాట. అప్పుల పాలైపోవటం వల్ల మరి వినాయక స్వామిని తీసుకుపోవటం తప్పల. ఆ వినాయక స్వామి ఒకవేళ రాతి వినాయకుడో చెక్క వినాయకుడో మట్టి వినాయకుడో అయి ఉన్నట్లయితే ఆయన జోలికి పోయేవాడు కాదు. ఆ వినాయకుడు ఏమయ్యాడు? ఇప్పుడు బంగారపు వినాయకుడు కాబట్టి ఆయనతో అవసరం పడింది. ఈ విధంగా వినాయకుడు ఎలుక స్వామిని, పీఠస్వామిని, గొడుగు స్వామిని అందరిని కూడా మూట కట్టుకుని ఆ యొక్క షాపు వద్దకు పోయాడు. అక్కడ విక్రయించాడు. ఆయన తూకం వేసి మొత్తం లెక్క రాసి చీటీ చేతికిచ్చి డబ్బు చేతికిచ్చాడు. చీటీ చూసుకున్నాడు. వినాయక స్వామికి అదే రేటు, ఎలుక స్వామికి అదే రేటు, పీఠస్వామికి అదే రేటు, గొడుగు స్వామికి అదే రేటు. నీకు బుద్ధి ఉందా లేదా? వినాయక స్వామి అంటే ఆయన ప్రభు, ఎలుక స్వామి అంటే ఆయన సేవకుడు. వినాయక స్వామి ఎక్కువ రావాలి, ఎలుక స్వామికి తక్కువ రావాలి. సమానంగా వేసే రేట్లు అని చెప్పి అంటాడు వీడు. అరే నేను కొన్నది ఎలుక స్వామిని, వినాయక స్వామిని కొనలేదు, నేను కొన్నది బంగారం అంటాడు. అట్లా చెబితే వీళ్ళ ఏం చేశాడు? ఆ బంగారం అంతా మొత్తం కరగేస్తే పుటమేస్తే ఒక శుద్ధలాగా వచ్చింది. ఆ శుద్ధ బంగారాన్ని చక్కగా తూకం వేశాడు. ఇదిగా రేటు ఇది, ఇంత తూకం ప్రకారం రేటు ఇది ఇచ్చేసాడు. ఉపాధి భావం వీడిది, అధిష్టాన భావం అయింది. వాచారంభనం వికారో స్వర్ణం ఏవ సత్యం, స్వర్ణం ఏవ సత్యం. చాందోగ్యంలో అంటాడు వాచారంభనం వికార, వాక్కు యొక్క వికారాలే కానీ
ఏమి స్వర్ణమే సత్యం. మెడలో పెట్టారు, హారం అన్నారు, ముక్కు పెట్టారు, పోగులు అన్నారు, చెవుకి పెట్టారు, లోలాకులు అన్నారు, నడుంకు కట్టారు, వడ్డానం అన్నారు, పైన పెట్టారు, పాగడ అన్నారు, ఏలుకు పెట్టారు, ఉంగరం అన్నారు, చేతికి వేశారు, గాజులు అన్నారు, ఇంకేమంటారు? మొత్తం కరగేస్తే బంగారం అంట. ఈ విధంగా ఆభరణములుగా పిలుస్తున్నావు అంటే అది వాక్కు యొక్క వికారం. దాంట్లో ఉన్నది ఏమిటి అంటే బంగారమే. ఆ నెక్లెస్గా ఉన్న బంగారమే, ఉంగరంగా ఉన్న బంగారమే, గాజులుగా ఉన్న బంగారమే, వడ్డానంగా ఉన్న బంగారమే, మొత్తం బంగారమే. మనం వ్యవహరిస్తూ ఉన్నాం, గాజులు వడ్డానం ఇట్లా వ్యవహరిస్తున్నామే, కానీ దాంట్లో ఏముందయా అని చెప్పనంటే బంగారమే అంటాడు చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువుతో. హే శ్వేతకేతు, స్వర్ణం ఏవ సత్యం వాచారంభనం వికార. అట్లాగా ఈ లోకంలో మానవులు, బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, స్త్రీ, పురుషుడు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఈ విధంగా ఈ దేహోపాధులను బట్టి భేదాలు వస్తున్నాయే కానీ స్వరూపం దగ్గరికి పోయావనుకో పరమాత్మ పరమార్థం ఒక్కటే అంటాడు. తత్పరమజ్ఞానములేమిని పరులును నేమనుచు దోచు ప్రాణులకెల్లన్. కాబట్టి చాలా మంచి వాక్యాలు భాగవతంలో మహాత్ములు బోధించేటువంటివి. దాని విషయాన్ని కొంత మనం అధ్యయనం చేయాలి, ఆ మార్గంలో పోయేందుకు అడుగులు వేయాలి, తత్వజ్ఞానాన్ని కొంతనే జీవితంలో సంపాదించుకోవాలి. ఎంత బాగా తత్వజ్ఞానం వింటామో మన మనస్సు లోపల అంత బాగా జ్ఞాన నిధి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి వినే విషయంలో ఎవరో కూడా అశ్రద్ధ వహించకూడదు, ఇసుకు చెందకూడదు. ఇంతకాలంగా విన్నామండి, మేమే విని ఏం చేయాలి? మేమైనా ప్రసంగాలు చెప్పాలా? గ్రామాలు పోవాలా? మేము బోధకులు కావాలా? ఆశ్రమాలు స్థాపించాలా? మాకెందుకు విద్య అంతా అనే ఆలోచన రాకూడదు. జ్ఞాననిధి ఎంత బాగా వింటే నీ సూక్ష్మ దేహములో అంత జ్ఞాననిధి అనేది ఏర్పడుతుందన్నమాట. కనుక నోటి ద్వారా తీసుకునేటువంటి యొక్క ఆహార పదార్థాలు దేహాన్ని పెంచుతాయి. చెవి ద్వారా గ్రహించేటువంటి యొక్క జ్ఞాన సంబంధ అంశాలు సూక్ష్మదేహాన్ని పెంచుతాయి. దేహం ద్వారా తీసుకునేటువంటి యొక్క ఆహారము శక్తివంతముగా దేహాన్ని బలిష్టం చేస్తాయి. అట్లా సూక్ష్మదేహం ద్వారా గ్రహించేటువంటి యొక్క జ్ఞాన సంబంధ అంశాలు సూక్ష్మదేహాన్ని శక్తివంతముగా బలోపేతంగా జ్ఞానబలంగా ఏర్పాటు చేస్తుందన్నమాట. పరమాత్మ గీతలో బోధిస్తాడు. భక్త్యా యుక్తో యోగ బలేనా అంటాడు పరమాత్మ గీతలో. భక్త్యా యుక్తో యోగ బలేనా. నీకే బలం కావాలయ్యా? ఏ బలం కావాలి? ఖండబలం, తిండి బలం, భుజబలం, ధనబలం, జనబలం, పదవీ బలం. మనం లోకంలో సంపాదించుకునే బలాలు ఇవన్నీ కూడా మృత్యుదేవత యొక్క దెబ్బకి మొత్తం పోతాయి. ఒక్క పెట్టున ఎంతకాలం బాగా దాన్ని మీరు చూస్తుంటారు కదా, పెద్ద పెద్ద ఫోటోల్లో వేస్తూ ఉంటారు. ఇట్లా అంటాడు, ఎన్ని కండలు తిరిగిపోయి ఇట్లా అంటాడు. ఇంకో ఫోటో చూస్తాం కదా, ఇట్లా అంటాడు. ఈ భుజాలన్నీ కండలన్నీ తిరిగి ఎంత బలంగా ఉంటాడు. అంత కండలు పెంచుకున్నాడంటే ఎన్ని జీవుల్ని మింగాడు వాడు ఈ ఒక్క దేహాని కోసంగా. వాళ్ళు లేచాడా అంటే ఏదో జీవి లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఆ విధంగా తిని 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 దేహాన్ని బాగా కసరత్తులు చేసి, వ్యాయామం చేసి, కసరత్తులు చేసి అట్లాగా పెంచాడు. ఆ పెంచిన దేహం ఏమవుతుంది? ఒక పూటకి లోనన్న శ్వాస పీకేశాడా అని చెప్పానంటే కట్టెల్లో కూడా ఎన్ని కావాలి? 12 కట్టెలు కావాలి వాటి తగలేయటానికి. ఎందుకు ఉపయోగం చెప్పండి? ఆ దేహం అట్లా పెంచుకుని దేహాన్ని ఇచ్చింది జ్ఞానం కోసంగా, దేహాన్ని ఇచ్చింది ధ్యానం కోసంగా, దానికి వాడుకోకుండా ఇట్లా బాగా పెంచడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఏదో పూట మృత్యుదేవత వచ్చిందా అంటే కొట్టుకుపోతుంది. అందువల్ల పరమాత్మ అంటూ ఉన్నాడు, నీకు కావలసింది జ్ఞానధనమయ్యా, యోగ ధనం,
జపధనం కావాలి. జపధనం, యోగధనం, జ్ఞానధనం, విద్యాధనం. విద్యాతపోభ్యాం పూతాత్మా. అందుచేత భక్త్యా యుక్తో యోగ బలేనా అన్నాడు. ఆ బలం మనం సంపాదించుకోవాలంటే నిరంతరముగా సత్సంగ నిర్వహణ చేసుకోవాలి. 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా కూర్చోండి, ఉపనిషత్తులు తీసుకోండి, గీత తీసుకోండి, ఆ శ్లోకం బాగా మననం చేయండి, శ్లోకాన్ని ముందు బాగా చదవండి, తప్పులు లేకుండా వచ్చేట్లుగా చదవండి, ఆ శ్లోక పదచ్ఛేదన చేయండి, దాంట్లోని అర్థాన్ని మననం చేయండి. అది మనసుకు బాగా ఆ జ్ఞానం అంతా కూడా పడుతుంది, మనస్సు శుద్ధమవుతుంది. అనేక జన్మలుగా ఉన్నటువంటి పాపమంతా పడేమవుతుంది. దాంతో శుద్ధమై మనస్సు నీకు చక్కగా భగవన్ మార్గానికి హేతు అవుతుందన్నమాట. నీకు మొన్న కూడా చెప్పే ఒక మాట, గృహశుద్ధి పాటిస్తూ ఉన్నాం, వీధి శుద్ధి పాటిస్తూ ఉన్నాం, వస్త్రశుద్ధి పాటిస్తూ ఉన్నాం, దేహశుద్ధి పాటిస్తూ ఉన్నాం, పాత్రశుద్ధి పాటిస్తూ ఉన్నాం, మనోశుద్ధి. కాబట్టి మనం జీవితంలో పాటించాల్సింది ప్రధానంగా మనోశుద్ధి పాటించాలి. కనుక మన మనస్సు బాగా ఉండాలి, సూక్ష్మదేహం బాగా ఉండాలి. ఆ సూక్ష్మదేహం నీతో వస్తుంది, ఆ సూక్ష్మదేహం నీతో వస్తుంది. రేపు పోయేటప్పుడు ఏం పట్టుకుపోతావురా అని చెప్పనంటే నీ సూక్ష్మదేహము, నీ సూక్ష్మదేహంలో ఉన్న జ్ఞానము, పుణ్యము, పాపం పెట్టుకుంటే భగవద్గీత 15వ అధ్యాయంలో పరమాత్మ శ్లోకం చెప్పాడు. మీరు ఆ శ్లోకాన్ని లామినేషన్ చేసుకుని ఇంట్లో పెట్టుకోండి, 10 మందికి కూడా పంచండి. శరీరం యత్ అవాప్నోతి యక్షాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్యవాసయాత్. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు బోధించాడు. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. ఈ శరీరాన్ని అవాప్నోతి పొందుతూ ఉన్నాం, ఉత్క్రామతి వెళ్ళిపోతూ ఉన్నాం. నువ్వు దేహం పొందావు అంటే అదేమంటారు, బర్త్డే, డెత్ డే, 2 కన్ఫామ్. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో డెత్ డే కూడా కన్ఫామే. అయితే ఆయన చెప్పడం ముందుగా సమయం అయిందా అంటే వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే డెత్ డే చెప్పితే మనం శాంతిగా జీవించలేం. మరణం మరొక క్షణంలో వస్తుంది పనగా కూడా మనం సంతోషంగానే ఉంటాం. ఎందుకో తెలియదు కాబట్టి. తెలిసిందనుకో వచ్చేస్తా ఉంది, వచ్చేస్తా ఉంది, వచ్చేస్తా ఉంది, వచ్చేస్తా ఉంది అనే బాధతో, దిగులుతో, దుఃఖంతో సరిగ్గా తినడు, నిద్రపోడు. అదేక కంసుని పరిస్థితి కూడా చేస్తాను చేస్తాను చేస్తాను. నువ్వు సావకుండా ఉంటావేమన్నా, పోతావు, ప్రతి ఒక్కడు పోవాల్సిందే. వాడికి ఏమైపోయింది, వార్త అందించింది ఆకాశవాణి, నువ్వు చచ్చిపోతావరా పలానా వ్యక్తి చేతుల్లో అని చెప్పని. అప్పటి నుంచి వాడికి నిద్ర లేదు, శాంతి లేదు, తినే అవకాశం లేదు, నిద్రపోయే అవకాశం లేదు. ఎందుకు, ముందే వార్త అందింది వాడికి. అదే వార్త ఇప్పుడు ఇక్కడ పర్షియన్ మహారాజుకి, ఈయనకి వార్త ముందే అందింది. వారం రోజుల్లో పోతావని చెప్పేసేసి అనే వార్త ఈయనకు కూడా అందింది. ఈయనేం చేశాడు అంటే, పోతాం నమ్మకం కాబట్టి, పోయే మాట వాస్తవం కనుక అనే ఉద్దేశంతో ఆ రాజ్యాన్ని బిడ్డలకు అప్పచెప్పేసి ఏకాంత స్థలంలో మహాత్ములందరిని పెట్టుకుని సప్తాహంబుల ముక్తికి గడి గతిన్ అని చెప్పనంటూ మరి మహాత్ముల యొక్క ఆశ్రయంలో శ్రవణం చేశాడు, ధ్యానం చేశాడు, జపం చేశాడు. ఈ పని ఈయన చేశాడు. అదే వార్త కంసుడికి వచ్చింది. వాడేమన్నా మహాత్ములు పిలిపించి, రండి అయ్యా, నాకు మృత్యున ఆసన్నమైంది, వార్త నాకు ముందే అందేసేసింది, కాబట్టి నాకు కొంచెం జ్ఞానం బోధించండి, మరి తత్వం బోధించండి, నాకు ధ్యానం చేయించండి అని అన్నాడు. వాడేమన్నా చివరి సమయం దాకా వాడు పోరాటం చేస్తూనే వచ్చాడు. నువ్వు ఎంత పోరాటం చేసినా చావు ముందు తప్పించుకునే అవకాశాలు లేవు. ఎముడు పట్టి చంపు అంటాడు వేమన. ఎక్కడికరగిన ఎముడు పట్టి చంపు. నువ్వు ఏ దేశానికి పోయినా, ఏ సముద్రాల్లో దాక్కున్నా ఎముడు ఆయన తెలియకుండా ఉండదు.
ఏమి పరమాత్మ ఏమన్నాడు? ఉత్క్రామతి శరీరం యత్ అవాప్నోతి. ఉత్క్రామతి దేహం పొందటము ఉంటుంది, దేహం వదలటం కూడా ఉంటుంది. రెండు కంబైండ్ అయి ఉంటాయి. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వయితాని సంయాతి వాయు గంధాన్యవ. ఎగ్జాంపుల్ పరమాత్మ అన్నాడు, వాయు గంధాన్యవ. అక్కడ మరి ఖాళీ స్థలంలో మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు, ఆ బంతి పూలు చక్కగా పుష్పించి పరాగముతో, పుప్పొడితో, సుగంధముతో బ్రహ్మాండంగా ఆ పూలు ఉంటే ఆ పూల మీదగా వచ్చేటువంటి గాలి ఏం చేస్తుంది? ఆ సుగంధాన్ని పట్టుకొస్తుంది ఆ వాయువు. అందువల్ల వాయువుకు పేరున్నది, గంధవాహన అంటారు వాయుదేవుణ్ణి. ఆ గంధాన్ని పట్టుకొస్తాయి. పువ్వు అక్కడే ఉంటుంది, సుగంధం మాత్రం మన దగ్గరికి వస్తుందన్నమాట. అది పరమాత్మ చెబుతూ వాయు గంధాన్యవ. ఎట్లయితే వాయువు గంధాన్ని మోసుకుపోతుందో రేపు మనం కూడా ఉత్క్రమణం ఈ దేహం నుండి పోయేటువంటి యొక్క రోజున ఏం పట్టుకుపోతాం? మనం ఈ జన్మలో సంపాదించుకున్నటువంటి జ్ఞానం సంపాదించుకున్నాం, ఏ మహాత్ముల్ని పిలిపించుకొని ఉపనిషత్తులని, భగవద్గీతని, బ్రహ్మసూత్రాలని, భాగవతం అని చెప్పని ఏవైతే ఈ 2 నెలలు బ్రహ్మాండంగా వింటావో, తర్వాత కూడా మననం చేస్తావో, శ్రవణం చేస్తావో, ఆ జ్ఞానమంతా కూడా ఏమవుతుంది? నీ ఎమ్మటే సూక్ష్మదేహంతో పాటు నీ ఎమ్మటే వస్తుందన్నమాట. ఏ దేహంలోకి పోయినా నిన్న ఆ జ్ఞానం కాపాడుతూ ఉంటుందన్నమాట. అంతే. అక్కడ మల్లెపూలు కాకుండా ఏదో శవం ఒకటి పడి కుళ్ళిపోయిందనుకోండి, ఆ శవం మీదగా గాలి వస్తూ ఉన్నది, దుర్గంధం పట్టుకురాదా? గాలి దుర్గంధం పట్టుకురాదా? పట్టుకొస్తుంది. సుగంధం ఉంటే సుగంధాన్ని పట్టుకొస్తుంది, దుర్గంధం ఉంటే దుర్గంధాన్నే పట్టుకొస్తుంది. అట్లా మనం మన జీవితంలో సుగంధం లాంటి పుణ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకున్నామా అదే పట్టుకెళ్తాం. దుర్గంధం లాంటి పాపాలని, వాళ్ళని హింసించి, వీళ్ళని హింసించి, వాడిని బాధించి, వీడిని బాధించి, వాడిని కొట్టి, వీడిని కొట్టి, వీడిని తిట్టి, వాడిని తిట్టి, వాడెట్లా వీడెట్లా అని చెప్పని జీవితం అంతా గడిపి పాపం సంపాదించుకు పెట్టుకుంటే ఆ సూక్ష్మదేహంతో పాటు వస్తుంది. వాయు గంధాన్యవాసయాత్. మంచి శ్లోకం ఇది. మీకు ఓపిక ఉంటే చక్కగా ఆ శ్లోకం రాసి కింద అర్థం మహాత్ములు ఇచ్చి ఉంటారు. గీతమగ్రంథంలో బ్రహ్మాండ స్వామి రాశారు. ఆ అర్థం కూడా పెట్టి, అయ్యా ఇదిరా ఉన్న వాస్తవము, నువ్వు వచ్చావు, ఇట్లాగా నువ్వు ఉండవు, నువ్వు పోతావు, నీ పోయేనాడు కింద చూడు ఎట్లా ఉందో, వాయు గంధాన్నివా, ఎట్లా గాలి సుగంధాన్ని పట్టుకుపోతుందో, దుర్గంధాన్ని పట్టుకుపోతుందో, అట్లా నువ్వు నీ జీవితంలో వివేకం లేకుండా పాపం సంపాదించుకున్నావా, అదే పట్టుకుపోతావు. వివేకంతో, జ్ఞానంతో పుణ్యం సంపాదించుకున్నావు, జ్ఞానం సంపాదించుకున్నావా, అదే పట్టుకుపోతావు అని పరమాత్మ చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా జీవించు అనే ఒక గొప్ప సందేశం మనకి ఇచ్చినట్లవుతుంది. 10 మంది చదివి నీ మూలకంగా, అరే ఆయన ఫలానా వ్యక్తిరా ఈ శ్లోకం తీసి మాకు అందించాడు, ఆ చదువుకోవడం వల్ల కొంత జ్ఞానం కలిగింది, మేము మంచి పనులే చేయటం ఆరంభం చేశాం అనే మార్పైనా వస్తే బహుశా కొంతమందిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. తత్పరమజ్ఞానములేమిని పరులును దామనుచు దోచు ప్రాణులకెల్లన్ అని తెలియంబలికిన హిరణ్యకశిపుని వచనంబులు వినిదిది కోడండ్రును తానును శోకంబు మాని తత్వ విలోకనంబు కలిగి లోకాంతర్గతుండైన కొడుకునకు వగవక చనియేనని చెప్పి నారదుండు ధర్మనందునకిట్లనియే. నారద భగవానుల వారు ధర్మరాజుల వారికి ఈ తత్వమంతా కూడా బోధిస్తూ ఉన్నాడు. నారద భగవానులు అని చెప్పానంటే మనకొక భావం ఉన్నది. ఏమిటా భావం? కలహాలు పెట్టేవాడు,
తంటాల మారి, కలహ భోజనుడు అనేవి మనం వింటూ ఉంటాం. అట్లా మన టీవీల్లో వచ్చే నాటికలు కూడా అట్లాగే తయారయ్యాయి. తర్వాత మనకొచ్చే సినిమాలలో కూడా చాలా ఆయన్ని అపహాస్యముగా చూపించడం లాంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ పురాణాల్లో, భాగవతం వాటిల్లో ఆయన చాలా పరమపురుషుడు. ఆయన వాల్మీకి రామతారకాన్ని బోధించాడు. ఈనాడు మనకి రామాయణం ఉన్నది అంటే రత్నాకరుడు వాల్మీకిగా మారగలిగాడు అంటే ఆయన. ఆ వాల్మీకి రామాయణం బోధించింది నారదుడు. లోకానికి ఆ రామాయణం మనకి అందింది. అట్లనే మరి ఈనాడు భాగవతం మన చేతికి వచ్చింది అంటే ఆ భాగవతాన్ని బోధించింది నారదుడు. వ్యాసుడు వేద విభజన చేశాడు, 18 పురాణాలు రచించాడు, భారతం రచించాడు. ఇన్ని రాసినా కానీ ఆయన మనస్సుకు శాంతి కలగల. తటాకం గంగా తీరమునందు కూర్చుని వ్యాసుడు దిగులుగా ఉన్నాడు. దిగులుగా ఉంటే అప్పుడు నారదుడు అక్కడికి వస్తాడు. భారత విధాతవు, అయ్యా నువ్వు సమస్త భారతం రచించావు, పురాణాలు రచించావు, మరి వేద విభజన చేశావు, ఇంత చేసినటువంటి యొక్క నీవు ఏమిటి ఇక్కడ? కాతరు కైవడి వగవ కారణమేమి పరాశరాత్మజ. కాతరు కైవడి వగవ కారణమేమి. సామాన్య మానవుల్లాగా నువ్వు దిగులుగా ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు, ఏమిటాయా అని చెప్పని అడిగితే అన్నాడు వేదవ్యాసుల వారు, స్వామి నాకేదో కొరత, ఎన్నో రచించా, ఉన్న వేదవాంగ్మయం అంతా విభజించా, భారతం 1,00,000 శ్లోకాల భారతం రచించా, ఇన్ని రాసినా కానీ నా మనస్సుకి ఏమి తృప్తి అనిపించటం లేదు, ఏమిటి కారణం అని చెప్పి అడిగితే అప్పుడు నారద భగవానుల వారు భగవంతుని కీర్తిస్తూ, భగవంతుని కొనియాడుతూ, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు నువ్వు రచించలేదు, అది నీ కొరత అని చెప్పని భాగవతం విస్తరించి రాయమని చెప్పని ఆ సంక్షిప్తముగా 2-3 శ్లోకాలలో అందిస్తే భారతాన్ని నారదుడు దాన్ని తీసుకుని ఇంత భాగవతం రచిస్తాడు వేదవ్యాసుల వారు. కాబట్టి వేదవ్యాసుల వారికి గురు నారద భగవానుల వారు, ప్రహ్లాదుని గురువు నారదుడు, ధ్రువుని గురువు నారదుడు, వాల్మీకి గురువు నారదుడు. గొప్ప నారము అంటే జ్ఞానం, దా అంటే ఇచ్చేవాడు, నారద దా అంటే ఇవ్వటం, అందరికీ కూడా జ్ఞానాన్ని అందించేవాడు, సన్మార్గాన్ని చూపించేటువంటి అతడు కాబట్టి నారదుడు. అట్టి ఆ నారదుడు ధర్మరాజుల వారికి కథాంశాన్ని మళ్ళా అందిస్తూ ఉన్నాడు. అజరామర భావంబును త్రిగజద్రాజ్యంబు అప్రతిహద్వంద్వము దోర్విజితాఖిల శాస్త్రవమును గజరిపు బలమును హిరణ్యకశివుడు కోరెన్. అజరామర భావంబును త్రిగజద్రాజ్యంబు అప్రతిహద్వంద్వము దోర్విజితాఖిల శాస్త్రవమును గజరిపు బలమును హిరణ్యకశివుడు కోరెన్. శ్రీమన్నారాయణుడు తన తమ్ముడగు హిరణ్యాక్షుని సంహరించాడు. అయితే అలాంటి ఆ శ్రీమన్నారాయణుని ఎదుర్కోవాలని చెప్పన్నట్లయితే మన యొక్క ఈ బలం చాలదు, తపోబలం కావాలి. తపోబలం ఉంటే మనం ఏదైనా సాధించే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి యొక్క భావనతో హిరణ్యకశిపుడు తపస్సుకి ఉపక్రమించాడు. ఏమిటి అతని భావము అని చెప్పనంటే అజరామర భావంబును. అజర అమర. అజర అంటే వృద్ధాప్యం రాకూడదు, జర అంటే ముసల్తనం, జర అంటే ముసల్తనం. భర్తృహరి తన నీతి శతకంలో చెప్తాడు, మానవున్నట ఆడపులిలాగా భయపెడుతూ ఉంటుందట ఈ యొక్క ముసల్తనం. ఏమి ఎప్పుడైతే తలకాయ మీద ఒక ఎంట్రుకి తెల్లబడిందా అంటే ఏం చేస్తారు, ఎతికి అద్దం పెట్టుకుని పీకి పారేస్తారు.
ఎందుకు? వృద్ధుడు అంటే మనసుకి ఇచ్చగించదు. కాబట్టి వృద్ధాప్య సంబంధ చిహ్నాలు వస్తున్నాయి అని చెప్పనంటే వాడిని కొంచెం మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడే అయిపోయిందా వయసు, అప్పుడే ముసలిని అయిపోయానా, అప్పుడే అందరు నన్ను అంకుల్ అని చెప్పి అంటూ ఉన్నారే అనే భావాలు వ్యక్తులు. అజర మర భావంబును, అజర అమర, మర అంటే సావు, మృణ్ ప్రాణత్యాగే, మర అంటే సావు, అమర అంటే సావు లేకుండగా. కాబట్టి వృద్ధాప్యము రాకూడదు, సావు కూడా రాకూడదు. అజరామర భావంబును త్రిగజద్రాజ్యంబు, ముల్లోకాలకు కూడా ప్రభువు కావాలి. అప్రతిద్వంద్వముతో విజితాఖిల శాస్త్రవమును, నాతో ప్రతిఘటించి పోరాడేటువంటి యొక్క శక్తి ఎవరికి ఉండకూడదు. గజరిపు బలమును హిరణ్యకశిపుడు కోరెన్, గజరిపు బలమును, గజరిపు అంటే గజ అంటే ఏనుగు, రిపు అంటే శత్రువు. ఏదది? సింహం. ఏనుగుని కుంభస్థలాన్ని ఎక్కి కుంభస్థలం చీలుస్తుంది కదా ఏ సింహం. గజరిపు బలమును కోరిన, సింహం లాంటి యొక్క బలాన్ని కోరినవాడై అతను తపస్సుని ఆరంభం చేశాడు. ఇట్లు గోరి మందరాచల ద్రోణికింజని అందు గాలి కాలి పెనువ్రేల నేల నిలుబంబడి ఊర్ధ్వబాహుండై మిన్ను చూచుచూ వాడి మయూఖంబులతోడి ప్రళయకాల భావంబునంబోలే దీర్ఘ జటారుణ ప్రభాజాలంబులతోడ ఎవ్వరికిన్ తేరి చూడరాక పరమదారుణంబైన తపంబు చేయుచుండే నిర్జరులు నిజస్థానంబును నుండిరంతా. ఆ విధంగా తపస్సును ఘోరంగా చేసేటువంటి యొక్క ఉద్దేశంతో మందరాచల పర్వతానికి వెళ్ళి అక్కడ కాలి పెనువురేల అంటే ఒంటి కాళ్ళ మీద నిలబడి, ఆ ఒంటి కాళ్ళ మీద కూడా బొటన వ్రేలు ఉంటుంది కదా, బొటన వ్రేలు, దాన్ని బొటన వ్రేలు మాత్రమే భూమి మీద మోపి ఊర్ధ్వబాహుండై, చేతులు రెండు కూడా ఊర్ధ్వబాహుండై మిన్ను చూచుచు, ఆకాశాన్ని మాత్రమే చూస్తూ, ఏమి ప్రళయకాల భానుండుంబోలి దీర్ఘజటారుణ ప్రభాజాలంబులతో అతి దారుణమైన తపంబు చేయుచుండే. అది మహాఘోరమైనటువంటి యొక్క ఆ తపస్సుని హిరణ్యకశిపుడు ఆరంభించాడు. నిజంగా ఈ సాధన సంబంధ తపస్సు చేయాలంటే వాళ్ళే. మనము ధ్యానం చేస్తాం, ఎందుకు? దోంగ కొట్టిందా అంటే లేచి కూర్చుంటాం. మనం తపస్సు చేయట్లా? పరమాత్మ గీతలో చెప్పాడు, బహవః జ్ఞాన తపస పూతా మద్భావం ఆగతాః. అనేక మంది జ్ఞాన తపస్సును ఆచరించి మద్భావం ఆగతాః, నా ఉనికిని పొందిరి అని చెప్పనన్నాడు. అనగా సాత్విక సంబంధ తపస్సు ఉంటుంది, రాజసిక సంబంధ తపస్సు ఉంటుంది, తామసిక సంబంధ తపస్సు ఉంటుందన్నమాట. సాత్విక సంబంధ తపస్సు అంటే కేవలం భగవదైక్యమును పొందటానికి, భగవత్ప్రాప్తిని పొందటానికై చేసేటువంటి యొక్క సాధనా విధానాన్ని దాన్ని యోగము అన్నారు, ధ్యానము అన్నారు, మెడిటేషన్. ఆ విధంగా ఆ యోగం అనబడేది కూడా తపస్సే. తపసా కిల్బిషం హంతి అన్నాడు. ఈ తపస్సు వల్ల ఏమవుతుందంటే కిల్బిషం హంతి, మన యొక్క సూక్ష్మ దేహములో ఉన్నటువంటి సమస్త పాపాలన్నీ కూడా హంతి, నశింపబడతాయన్నమాట. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా కొంత తపస్సును ఆచరించాలి. తపోశక్తి ఉండగలిగితే మనోస్థైర్యంగా జీవించే అవకాశము ఏర్పడుతుంది. కనుక దాన్ని సాత్విక తపస్సు అన్నారు. ఈ సాత్విక సంబంధ తపస్సు అనేటువంటి యొక్క అంశం పరమాత్మ 3 తపస్సులుగా చెప్పుకొచ్చాడు. శారీరక సంబంధ తపస్సు,
వాచక సంబంధ తపస్సు, శారీరక సంబంధ తపస్సు, వాచక సంబంధ తపస్సు, మానసిక సంబంధ తపస్సు. వీటినే త్రికరణములు అంటారు. త్రికరణ శుద్ధి, త్రికరణ సిద్ధి రెండు ఉండాలి. త్రికరణములు శుద్ధైతే త్రికరణములు తనకు సిద్ధవుతాయి, తన వశం అవుతాయి అన్నమాట. శుద్ధి కాందే సిద్ధయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ఆ శుద్ధి కావటానికి పరమాత్మ గీతలో ఈ తపస్సు అనేటువంటి యొక్క అంశాన్ని చక్కగా బోధించుకొస్తారు. మీరు ఆ 3 శ్లోకాలన్నా కనీసం కంఠస్థం చేయండి. మూడు తపస్సులు. దేవద్విజ గురుప్రాజ్ఞ, దేవద్విజ గురుప్రాజ్ఞ, పూజనం శౌచం ఆర్జవం, బ్రహ్మచర్యం అహింసా చ, శారీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం శయతో, స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతతో తపోమానస ఉచ్యతే. 3 శ్లోకాలు పరమాత్మ అత్యద్భుతంగా ఆ మూడిట్లో కూడా బోధించుకొస్తారు. ఈ మూడింటి ద్వారా స్థూలదేహం పవిత్రమవుతుంది, మన వాక్కు పవిత్రమవుతుంది, మనస్సు పవిత్రమవుతుంది. వీటినే త్రికరణములు అన్నారు. త్రికరణములు మనకి శుద్ధి కావాలి. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును అన్నమాచార్యుల వారు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. 1 కోటి గుణితం బగు మార్గము లుండగ ప్రయాస పడనేలా, త్రికరణ శుద్ధిగా. 18వ అధ్యాయంలో పరమాత్మ మాట అంటాడు, శరీర వాకు మనోభిః కర్మ ప్రారభతే నరః, న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీర వాక్కు మనోభిః కర్మ ప్రారభతే నరః, న్యాయం వా విపరీతం వా. శరీర వాక్కు మనోభిః, శరీరము వాక్కు మనస్సు 3 కూడా మానవులకు ఉన్నాయి. కర్మ ప్రారభతే నరః, ఈ 3 ద్వారానే మనం కర్మలు ఆచరిస్తూ ఉన్నాం. ఆచరించే ఆ కర్మలు న్యాయం వా విపరీతం వా, నీవా ఆ 3 న్యాయ మార్గంలోనైనా వాడుకోవచ్చు, అన్యాయ మార్గంలో కూడా నువ్వు వాడుకోవచ్చు. నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. న్యాయ మార్గంగా వాడుకున్నావా నువ్వు బాగుపడి ఉద్ధారకం చెందే అవకాశం ఉంటుంది. అన్యాయ మార్గంలో వాడుకున్నావా పతనమయ్యే విధానం కలుగుతుంది. నీ ఉద్ధారకం నువ్వే చేసుకుంటావో, నీ పతనాన్ని నీవే కొని తెచ్చుకుంటావో అది నీ ఇష్టం అని పరమాత్మ అంటాడు. న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః, శరీర వాక్కు మనోభిః అని చెప్పని అంటాడు. ఈ 3 కూడా వాటిని సాత్వికవంతముగా చేసేటువంటి విధానంలో సాత్విక తపస్సు అన్నారు. విద్యా తపోభ్యాం పోతాత్మ, మన యొక్క లోనటువంటి యొక్క మనస్సు పవిత్రం కావాలంటే విద్యా తపస్సు అంటారు. విద్య ఉండాలి, తపస్సు ఉండాలి. అందువల్ల సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క తపస్సుని పరమాత్మ గీతలో బోధిస్తాడు. ఇక రజోగుణ సంబంధముగా ఉండేటువంటి వాళ్ళు చేసే తపస్సులన్నీ కూడా ఈ కామ్య సంబంధముగా కలిగి ఉంటాయి. అవి లోకాన్ని బాధించేవిగా ఏర్పడతాయి. ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులే కదా తర్వాత రావణ బ్రహ్మలుగా పుట్టింది. రావణ బ్రహ్మలుగా రావణ కుంభకర్ణుడు, అది రావణుడు కుంభకర్ణుడు.
వంశం గొప్పదే. అయితే లోన ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానం సరిగ్గా లేకపోవటమే రాక్షసులు అన్నారు. రాక్షసులు అంటే ఇది పెద్ద పెద్ద కూరలు ఉంటాయి, పైన కొమ్ములు ఉంటాయి అని మనకెట్లా బొమ్మలే చూపిస్తూ ఉంటారు. వాళ్ళు మానవులే. వాళ్ళు పులశ్చ బ్రహ్మ కుమారుడు రావణ బ్రహ్మవాడు, బ్రాహ్మణ వంశం. హిరణ్యకశిపుడు బ్రాహ్మణ వంశం. అది ఆ కశ్యప ప్రజాపతి కుమారుడు. ఎందువల్ల అని చెప్పానంటే వాళ్ళ ఆలోచన విధానం బాగాలేదు, వాళ్ళ వ్యవహారం బాగాలేదు, ఆచరణ బాగాలేదు. అందువల్ల రాక్షసులు అన్నారు. ఏమి మరి రావణ బ్రహ్మ తపస్సులో కూర్చున్నాడు, కుంభకర్ణుడు తపస్సులో కూర్చున్నాడు. తపస్సు ఘోరంగా చేస్తూ ఉన్నారు. అయితే కుంభకర్ణుడి యొక్క తపస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే వాడికి బ్రహ్మదేవుల వారి ప్రత్యక్షమైతే ఆయన ద్వారా వరం ఏం కోరుకునే ఉద్దేశం ఉందని చెప్పనంటే నిర్దయ దేహి. ఈ దయాదాక్షిణ్యం అనేది ఇక మనకి ఉండకూడదేక సమస్త మానవ సముదాయాన్ని సమస్త లోకాలను కూడా నిర్దయ కలిగి వాటిని బాధించాలి, హింసించాలి అనేటువంటి భావనగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే నిర్దయ దేహి అన్న వరం కోరుకోవడానికి వాడు సంకల్పించి కూర్చున్నాడు. ఆ సంకల్పాన్ని దేవతలు గమనించారు. దేవతలు గమనించి బ్రహ్మ వద్దకు పోయి మొరబెట్టుకున్నారు. అయ్యా బ్రహ్మదేవ, కుంభకర్ణుడు వాడి ఆకారమే పర్వత ఆకారం, వాడినెవడు ఏం చేయలేరు, అంత బలశాలి, పర్వతం అంత దేహం అనుకున్నది. పైగా వాడు చేస్తున్న తపస్సు ఘోరంగా ఉన్నది, వాడు కోరబోయే వరము ఇంకా దారుణంగా ఉన్నది. నువ్వు పోయి గనక వరం ఇచ్చావనుకో నువ్వు ఉంటామేమో మాకు తెలియదు, కానీ మేం మాత్రం మిగల అని పోయి ఈ విధంగా మొరబెట్టుకుంటే బ్రహ్మదేవుల వారు, అయ్యా ఎట్లారా అది తపస్సు చేస్తూ ఉన్నాడు కదా, ఎగ్జామ్స్ బాగా రాసిన తర్వాత మార్కులు వేయొద్దా? ఎగ్జామ్స్ వాడు బాగా రాస్తున్నాడు, మార్కులు వేయాలి కదా అని బ్రహ్మదేవుల వారు తపస్సు చేసిన తర్వాత మరి ఆ తపస్సుకు మెచ్చుకుని ఏదో వరం ఇవ్వాల్సి ఉంటుంది. అబ్బాయి మీరేం బాధపడమాకండి, తర్వాత చూద్దాంలేమో జరిగితే, ముందెందుకు బాధపడాలి ఆ విధంగా అని చెప్పని అనడంతో ఇక వీళ్ళకి ఈ బ్రహ్మతో కుదిరే వ్యవహారం కాదని చెప్పిన ఉద్దేశంతో పక్కన అమ్మవారు ఉన్నది, సరస్వతి అమ్మవారు. అమ్మ నమస్కారం, నువ్వని కనికరించండి, దయదలసండి. వాడు ఆ ప్రకారంగా తపస్సు చేస్తూ ఉన్నాడు, ఆ విధమైనటువంటి యొక్క వరం కోరబోతూ ఉన్నాడు అని చెప్పి అనగానే అమ్మగారు ఏమందంటే ఆ సరస్వతి అమ్మవారు, అయ్యా నేను చూసుకుంటాను, మీరు భయపడమాకండి అని చెప్పని అమ్మవారు అభయాన్ని ఇచ్చింది. తల్లి కదా, తల్లికి జాలి ఎక్కువ ఉంటుందన్నమాట. అభయాన్ని ఇచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా తపస్సు నువ్వు బాగా చేసావరా, కాబట్టి నేను తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకో అని చెప్పని అనగానే ఆ కుంభకర్ణుడు తన మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆ మాటను బయటికి అయిపోతూ ఉన్నాడు. మనస్సులో ఉన్న ఆ ఆలోచన బయటికి అయిపోతూ ఉంటే ఆ వేయబోయే సందర్భంలో సరస్వతి అమ్మవారు అక్కడ పోయి కూర్చుంది నాలుక మీద. గీర్వాణి, వాక్కు రాణి అమ్మవారు కూర్చుని ఏం చేసిందని చెప్పనంటే మార్పులు చెరుపులు ఏం చేసిందేమి లేదు. నిర్దయ దేహి కదా ఆలోచన. నిర్దయ అన్నప్పుడు నిర్దయ రకారం పైన ఉంది, దకారం కింద ఉంది. అమ్మవారు ఏం చేసిందంటే ఆ రకారాన్ని కిందకు తొక్కింది, దకారం పైకి వచ్చి కూర్చుంది. ఏమైంది అప్పుడు? నిద్ర దేహి, నిద్ర దేహి. నాయనా మంచి వరం కోరుకున్నావురా, తదాస్తు, అట్లాగే 6 నెలలు పడుకో, ఆ తర్వాత లేగు, భోంచేయి, మళ్ళా 6 నెలలు పడుకో. నిద్ర దేహి కోరుకున్నాడుగా. దాంతో ఏమైపోయింది వాడికి? ఆ సమస్య అమ్మవారి అనుగ్రహంతో వాని సమస్య లేకుండా పోయిందన్నమాట. అట్లాగా విభీషణుడు తపస్సు చేశాడు, సాత్విక సంపన్నుడు కాబట్టి భగవద్ అనుగ్రహం కోసంగా ఆయన తపస్సు చేశాడు. రజోగుణాత్మీయంగా రావణ బ్రహ్మ ఆయన చేసి లోకాలని బాధించాడు. ఈ తామసికంగా చేసిన వాడు తమస్సులోకే, నిద్రలోకే వెళ్ళిపోయాడు. యద్భావం తద్భవతి అన్నారు.
ఆ, ఏమి తామసికుడు తామసికంగా చేసి తమస్సులోకే వెళ్ళిపోయాడు. కాబట్టి మనకి చూసినట్లయితే 3 విధాలుగా ఈ తపస్సు అనేటువంటి విధానం ఉంటుంది. సాత్విక సంబంధ తపస్సు, రాజసిక సంబంధ తపస్సు, తామసిక సంబంధ తపస్సు అని చెప్పేసి అని ఈ తపస్సు యొక్క సంబంధ అంశం మీకు తైత్రీయోపనిషత్తు దాంట్లో భృగువల్లి ఉంటుంది. భృగువల్లి అంతా కూడా తపో విధానం అన్నమాట, బ్రహ్మాండంగా ఉండేటువంటిది. అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి. అద్భుతంగా ఉండే ప్రకరణము, సందర్భం వస్తే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా హిరణ్యకశిపుడు ఆ పర్వతం మీద కాలు పెనువ్రేల ఆ ఒంటి కాలు మీద బొటన వ్రేలి మీద నిలబడి ఊర్ధ్వబాహుడై మిన్నును చూస్తూ దారుణంగా తపస్సు చేయటం ఆరంభం చేస్తే సమస్త దేవతలు కూడా భయకంపితులైపోయారు. నిన్న మొన్న వాడు బాధించాడు హిరణ్యాక్షుడు. వాడు కొట్టిన దెబ్బలు ఇంకా మర్చిపోలేకుండా వీళ్ళందరూ కూడా వణిగిపోయారు. ఎట్లాగో ఆ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహముతో వాడి పీడ పోయింది అనుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకో ప్రమాదం ఏదో వచ్చి పడేట్లుగా సూచనలు వస్తూ ఉన్నాయి. అక్కడికి దేవతలు కూడా ఏదో రకంగా తపస్సును పాడు చేయటానికి, విరమించటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏది వాయుదేవుడు వచ్చి వాయువు బాగా వేసటం, వరుణదేవుడు వచ్చేమో బ్రహ్మాండం కుంభవృష్టిగా ఆ వాన కురిపించటం, ఇంకేదన్నా అప్సరస్తులు వచ్చి కాస్త డ్యాన్స్ చేసి ఆనందింపజేసి వాడిని విరమించటం, తపస్సు, ఇవన్నీ కూడా దేవతలు ఏవైతే ఆ విధంగా తపస్సు నుంచి వాడిని విరమింపజేయాలనేటువంటి భావనతో ఎన్ని విధాయకాలుగా చేయాలో అన్ని విధాయకాలుగా వాళ్ళు చేశారు. చేసినా కానీ వాడు తపస్సుని విరమించాల. కాబట్టి రాక్షసులు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ ఏ ప్రమాదం వస్తుందో అనే భావంతో దేవతలు దాని నుంచి వాడిని విరమింపజేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎవరు చేస్తూ ఉంటే? రాక్షసులు చేస్తూ ఉంటే దేవతలు దానికి అడ్డుకొని ఎట్లాగో దాన్ని చేయనివ్వకుండా ఆపేస్తారు. ఎందుకంటే రాక్షసులు కాబట్టి వాళ్ళు సాత్వికంగా చేయరు. సాత్వికంగా చేస్తే ఆ జోలికేం పోయేదేం అలాగ ఉండదు. ఈ రజోగుణాత్మకంగా తమోగుణాత్మకంగా ఈ లోకాలను బాధించటము, జీవుల్ని హింసించటము అనే భావాలుగా వాళ్ళు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి నుంచి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేయాల్సే ఉంటుంది. కాబట్టి రాక్షసులు తపస్సు చేస్తే దేవతలు ఏం చేస్తారంటే దానిని భగ్నం చేస్తారు. అయితే మనం ధ్యానం చేస్తాం కదా, మనం చేసే ధ్యానం సాత్వికం కదా, అంతే కదా. మనం కనుక ధ్యానంలో కూర్చుంటే ఈ రాక్షసులు మనల్ని చేయనివ్వకుండా అడ్డుపడతారు. ఎంతమంది చెప్పండి, ధ్యానం చేసేవాళ్ళుగా ఉన్నటువంటి వారు ఏదో కారణంగా ధ్యానం నుంచి విరమించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. తామసికమై ఉన్నటువంటి కొన్ని శక్తులు అదృశ్యంగా ఉండి మనం చేసేటువంటి యొక్క భగవత్ సంబంధమై ఉన్న కార్యాలు కానీ, సత్కార్యాలు కానీ, పూజలు కానీ, క్రతువులు కానీ, ధ్యానం కానీ, జపం కానీ ఏదో రూపంగా అదృశ్యములుగా ఉండి దుష్ట శక్తులు మనమే దాడి చేసి విరమింపజేసే విధానంగా అవి లాక్కుపోతూ ఉంటాయి. అయితే దైవానుగ్రహం ఉండగలిగితే, పుణ్యశక్తి ఉండగలిగితే అలాంటి వాళ్ళు ఆ యొక్క అదృశ్యముగా ఎన్ని ఆటంకాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఆ మార్గంలో పోయే విధానంగా ఉంటారు. అధిగమించి పోయే సామర్థ్యం లేకపోయిందా అని చెప్పనంటే అవి మధ్యలోనే విఘ్నమైపోతూ ఉంటాయి. అందువల్ల మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు అనేక వేల మంది ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తూ ఉంటే ఆ వచ్చిన వాళ్ళల్లో ఏ ఒకానొకడో నిలబడుతూ ఉన్నాడు. ఆ నిలబడ్డటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధ్యానం అనే మార్గంగా ఇక్కడికి వస్తే ఆధ్యాత్మికంగా ఉపన్యాసం వినటానికి రావటం కొద్దిమంది,
ఆ విన్నటువంటి వాళ్ళలో జిజ్ఞాస కలిగి మేము ధ్యానం చేస్తాము, మేము సాధనలో ప్రవేశిస్తామని చెప్పి కొద్దిమందే వస్తారు. ఆ కొద్దిమందిగా వస్తే ఆ కొద్దిమందికి ఆ గురువు గారు బ్రహ్మోపదేశం చేస్తాడు, సాధనా సంబంధ మార్గాన్ని బోధిస్తాడు. దాన్ని బ్రహ్మోపదేశము అని చెప్పని అంటారు. అట్లా బ్రహ్మోపదేశం పొంది ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉద్ధారకం అవుతారా అని చెప్పనంటే ఆ పొందిన వాళ్ళల్లో ఎన్నో రాలిపోగా కశ్చిత్ మాం వేత్తి తత్వతః, కశ్చిత్ ఏ ఒకానొకడో చివరికి చేరుకోవటం అవుతుందని చెప్పని అంటాడు. ఎందుకని చెప్పనంటే ఏదో రూపంగా ఈ తామసిక సంబంధమై ఉన్న వృత్తులు కావచ్చు, సంస్కారములు కావచ్చు, అదృశ్యముగా పనిచేసి కొన్ని తామసిక శక్తులు కావచ్చు, ఏదో రూపంగా ఈ యొక్క దైవీ మార్గంలో పోతూ ఉంటే వారిని అడ్డుకొని ఆ మార్గంలో పోనివ్వకుండా మళ్లించే విధానం అనేది జరుగుతూ ఉంటుంది. అందుచేత దైవీ శక్తి బాగా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇతను మరి చేసే తపస్సుని దేవతలు ప్రతిఘటించారు, ఎన్నో చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఎట్లా ఉందాయా ఆ తపస్సు అని చెప్పనంటే అదరెన్ కుంభిని సాద్రియై కలగనేడంబో నిధుల్దారకల్ సెదరెన్ సగ్రహ సంగలై దిశలిది చిన్నాంతలై మండే బెల్లెదరన్ గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూమ సదోమహేతి పటలో దంశత్తపోవహిని చేన్. రాక్షసులు చేసేటువంటి యొక్క ఆ తపస్సు ఎంత దారుణంగా ఉన్నదనే విషయాన్ని చెప్పటానికి ఇక్కడ ఈ వర్ణన అన్నమాట. అత్యద్భుతంగా కవులు ఉన్నారే, ఆ దృశ్యాన్ని వాళ్ళకి ఎట్లా ఉందనే అంశాన్ని కళ్ళ కట్టినట్లుగా చూపించడానికి వాళ్ళ కవితా సంబంధ పదాలు వాడతారు. అదరెన్ కుంభిని, ఈ భూమట అదిరిపోతూ ఉందట. అదరెన్ కుంభిని సాద్రియై కలగనేడంబోనిధుల్, అంబోనిధుల్ సమస్త సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలంగా అయిపోతూ ఉన్నాయట. విచ్ఛిన్నాంతలై మండే దిశలు, విచ్ఛిన్నాంతలై మండే దిశలన్నీ కూడా అవి బద్దలైపోయి అగ్నులతో మండిపోతూ ఉన్నాయని చెప్పనన్నారు. బెల్లెదరన్ గుండెలు జంతు సంహతికి, ఈ భయంకరంగా ప్రకృతిలో వైపరీత్యాలు ఏర్పడుతూ ఉంటే అవన్నీ తట్టుకోలేక ఈ ఉన్నటువంటి యొక్క ఈ జీవులు, మృగాలు, మానవులు అందరూ కూడా గుండెలన్నీ కూడా బద్దలైపోయేట్లుగా వాళ్ళకి భయకప్పితం అయిపోతూ ఉన్నది. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూమహేధు సధూమహేతి పటలో దంశ తపోవహిని చే. ఆ తపోవహిని మూర్ధ దిశ, ఈ మూర్ధం నుండి, దీని బ్రహ్మరంధ్రం అంటారు, పైన ఉన్నది బ్రహ్మరంధ్రం అంటారు. ఆ బ్రహ్మరంధ్రం నుండి అగ్నిజ్వాలలు వ్యాప్తమవుతూ ఉన్నాయట. అవి ఇతర లోకాలు కూడా పయనిస్తూ ఉంటే ఆ విధంగా పోయేటువంటి యొక్క అగ్నులకు అట్లు త్రైలోక్య సంచారకంబైన దైత్యరాజు తపో విజృంభనంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకమునకుంజిని బ్రహ్మదేవునితో మొరబెట్టుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఘోరంగా చేసేటువంటి యొక్క ఆ తపస్సు